వెల్కమ్ టు వరుణి కలెక్షన్. దగ్గరకొచ్చి మరి వరుణి ఏంటి బట్టల దుకాణం కట్టేసేసి కూరగాయల దుకాణం స్టార్ట్ చేస్తుంది అనుకుంటున్నారా? కాదండి, మీరు అలా అనుకుంటే తప్పులో కాలేసినట్టే. చూడండి, బెంగళూరులో దొరకనివి ఇక్కడ మన ఆంధ్రాలో పర్చేస్ చేసి బెంగళూరుకి తీసుకుని వెళ్దామని పొద్దున్నే రైతు బజార్కి వెళ్ళిపోయి ఇప్పుడు వీడియో అయితే చేస్తున్నాను. వంకాయలండి అసలు మేగల్లాగా అయిపోయింది, వండితే భలే ఉంటాయండి వంకాయలు. మనకైతే అక్కడ బెంగళూరులో నల్ల వంకాయలు దొరుకుతాయి కదా, అందుకని ఈ వంకాయలు తీసుకున్నాను. అసలు దోసకాయలండి నా ఫేవరెట్ అండి. దోసకాయలు ఒక 2 కేజీలు కొనేసుకున్నాను. అక్కడ బెంగళూరులో ఎక్కడ తిరిగినా కూడా అసలు దోసకాయలు అయితే దొరకదు. ఇది ప్రతి ఒక్కళ్ళ ఫేవరెట్. తేగలు కన్నడలో ఏం చెప్తారో తెలియదు కానీ నాకు తేగలు అనమాట. తేగలు కూడా కొనుక్కున్నాను. తర్వాత దొండకాయలు దొరకవు అనుకోవద్దు, దొండకాయలు దొరుకుతాయి. అయితే లావు దొండకాయలు దొరుకుతాయి అనమాట. ఇట్లా సన్న దొండకాయలు, నాటు దొండకాయలు అయితే మనకు దొరకట్లేదు, అందుకని ఇట్లా కొనుక్కున్నాను. ఇది చూడండి, మెంతి కూర, మెంతి సొప్పు. ఈ మెంతి సొప్పు అయితే మనకి ఆల్మోస్ట్ ఇంత పెద్ద కట్టలు దొరుకుతాయి కదా, ఇంత చిన్న కట్ట అయితే దొరుకుతుందండి, చాలా నాటివి. అందుకని ఒక 8 కట్టలు ఇలాంటివి తీసేసుకున్నాను. తోటకూర కూడా దొరికిద్దిలేండి, దండి సొప్పు కూడా దొరికిద్ది. ఇలా లేపది చాలా టేస్ట్గా ఉండిద్దని అందులో 10 రూపాయలకి 3 కట్టలు ఇచ్చారు, తీసేసుకున్నాను. ఇవి కూడా కాకరకాయలు బాగున్నాయి, ఫ్రెష్గా ఉండేవి అని కొనేసేసాను. ఇది చూడండి, మాకైతే ఇలాంటి పచ్చిమిరకాయలు దొరకవు, సన్న పచ్చిమిరకాయలు దొరుకుతాయి. ఇలాంటి పచ్చిమిరకాయలు ఊరికే ఫ్రీగా ఇచ్చారు. మా అమ్మాయికి అయితే ఇది కొసరేసుకుంది అనమాట, క్యారెట్. ఈ క్యారెట్ కొసరేసుకుంది. ఈ తోటకూర అట్లాగే తీసుకుని వెళ్ళిపోతే, తోటకూర అలాగే తీసుకుని వెళ్ళిపోతే అలాగా సరిగ్గా బాగుండదని ఇట్లా కట్ చేసి కవర్లో ప్యాక్ చేసుకుందామని ఇలా చేస్తూ ఉన్నాను. ఇదండి నా కూరగాయల వ్యాపారం. ఇదా క్యాబేజీనా? క్యాబేజీ కూడా నాటి క్యాబేజీ లాగా అనిపించింది, కొనేసేసాను. ఎలా ఉందో ఒక లైక్ చేయండి. మీకు ఇలాంటి దొండకాయలు, ఫస్ట్ దోసకాయ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే నాకు మెసేజ్ చేసేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్.